నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలోనే సంచలనంగా మారిన ఎండగండి శవం పార్సిల్ కేసును ఛేదించిన పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నయీం అస్మి విద్యకు ప్రాధాన్యత ఇస్తే ఉజ్వల భవిష్యత్ భీమవరం జీటీపీ మహిళా కళాశాలలో మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు దేశ ఆర్థిక విధానాన్ని విదేశాంగ విధానాన్ని మెరుగుపరచడంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కృషి మరవలేనిది మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట భీమవరం ఆకువీల్లో ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందించిన పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉండి మండలం ఎండగండి గ్రామంలోని శవం పార్సిల్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు ఆస్తి కోసం చాలా తెలివిగా తన ప్లాన్ అమలు చేసిన నిందితుడు శ్రీధర్ వర్మకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు చెక్ పెట్టారు భీమవరంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కేసు వివరాలను వెల్లడించారు గత వారం రోజులుగా 11 బృందాలను ఏర్పాటు చేసి కేసును ఛేదించినట్టు ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు రేవతి శ్రీధర్ సుష్మాలను కలిసి పర్లయ్య అనే వ్యక్తికి మద్యం తాగించి ఒక కారులో హత్య చేసి ఓ శవపేటికలో పెట్టి వదిన తులసికి పంపారు శవం పేరుతో తులసిని భయపెట్టి ఆస్తి కాజేయాలనే తలంపుతో పర్లయ్యను హత్య చేసి పార్సిల్ రూపంలో పంపినట్టు దర్యాప్తులో తేలిందన్నారు అయితే తులసి వీరి కుట్రను బయటకు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమై కేసు నమోదు చేసి చాకచక్యంగా ఛేదించినట్టు ఎస్పీ తెలిపారు 26న కానూరు డంపింగ్ యార్డ్ వద్ద శ్రీధర్ను సుష్మాను ఎండగండిలో రేవతిని అరెస్టు చేసినట్టు తెలిపారు కేసును ఛేదించేందుకు సహకరించిన భీమవరం సబ్ డివిజన్ డీఎస్పీ ఆర్జీ జయసూర్య ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి జగదీశ్వరరావు భీమవరం 2 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాళీచరణ్ ఉండి ఎస్ఐ ఎండి నసీరుల్లా కాళ్ల ఎస్ఐ ఎన్ శ్రీనివాసరావు ఆకివీడు ఎస్ఐ హెచ్ నాగరాజు సహకరించిన సిబ్బందిని అభినందించి రివార్డులతో సత్కరించారు జూన్ నెలలో ఈ ముగ్గురు ఈ కాన్స్పిరసీ హ్యాచ్ చేయడం జరిగింది జూలైలో ఫస్ట్ కాల్ ఆన్ 5th of July రంగరాజ్ గారికి వచ్చింది ఫ్రమ్ క్షత్రియ సేవా సమితి క్షత్రియ సేవా సమితి ఏం లేదు దిస్ సుష్మా అలియాస్ విజయలక్ష్మి ఓన్లీ యూజింగ్ ద నేమ్ ఆఫ్ క్షత్రియ విద్యా సమితి షీ కాల్డ్ అది చెప్పారు మీ కూడా యువర్ విడో ఆఫ్ క్షత్రియ కమ్యూనిటీ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ సో మీరు ఇంట్లో ఇది ఏం అవసరం ఉంది మన వాళ్ళు పంపుతాం ప్రతిసారి మన వాళ్ళు ఏ వస్తువు పంపిస్తే మీరు అక్నాలెడ్జ్మెంట్తో పాటు ఒక సెల్ఫీ ఫోటో నాకు పెట్టండి ఈ సెల్ఫీ ఫోటోస్ ఆల్సో ఆర్ విత్ అస్ ఇది చేసి సెప్టెంబర్ నెలలో ఫస్ట్ పార్సల్ వచ్చింది దీనిలో టైల్స్ కొంచెం పేట్ వచ్చింది అండ్ తులసి ఆల్సో అక్నాలెడ్జ్డ్ ఒకే నెంబర్లో ఎందరి కాల్స్ వచ్చింది సెకండ్ పార్సల్ మళ్ళీ సెప్టెంబర్ నెలలో వచ్చింది విచ్ కంటైన్ అగైన్ సమ్ టైల్స్ సో అక్టోబర్ నవంబర్ థింగ్స్ స్టార్ట్ యాజ్ స్టిల్ ఆ రోజు 19 డిసెంబర్ మళ్ళీ తులసికి ఫోన్ వచ్చింది ఈరోజు మీకు మోటార్ తర్వాత వేరే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీ ఇంట్లో వస్తున్నాయి తో జాగ్రత్తగా యూ టేక్ దెమ్ అండ్ మేక్ షూర్ యూ కెన్ స్టార్ట్ యువర్ కన్స్ట్రక్షన్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఈ డెడ్ బాడీ పార్సల్ అక్కడ వచ్చింది నా నెక్స్ట్ స్టేజ్ మనకి ఈ డెడ్ బాడీ ఎవరిది డెడ్ బాడీ బరే పర్లయ్య గారికి ఉంది హీ ఈజ్ అగ్నికోల్ క్షత్రియ బై కాస్ట్ 47 year ఏజ్ పర్లయ్య గారు ఈజ్ ఆల్మోస్ట్ ఫర్ 10-12 years ఆయనకి భార్య పిల్లడు వదిలేసి దే హ్యావ్ లెఫ్ట్ నౌ హీ ఈజ్ లివింగ్ లైక్ లిటిల్ ఐసోలేటెడ్ లైఫ్ ఇక్కడ చిన్న పని కూలీ పని చేసేస్తే హీ ఈజ్ డూయింగ్ ఇట్ నౌ వై హీ వాజ్ సెలెక్టెడ్ ఎందుకు బికాజ్ దేర్ ఇస్ నో బడీ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఈ మిస్ అయితే కూడా వర్మకి బాగా తెలిసింది కంప్లైంట్ మే నాట్ కమ్ నో బడీ విల్ ఐడెంటిఫై ద బాడీ సో డెఫినెట్లీ దే చూజ్ హిమ్ యాజ్ అన్ ఈజీ టార్గెట్ ఆ రోజు కూడా ఈ బాడీ వచ్చిన తర్వాత ఈ 5 ఫ్యామిలీ మెంబర్స్ రంగరాజు హేమావతి సుష్మా రేవతి వర్మ అందరూ కలిసి ఆ రూమ్లో ఒక మాట్లాడడం జరిగింది కి వాట్ టు డూ బికాజ్ మీరు అందరికీ తెలిసింది వీ హ్యావ్ దట్ లెటర్ ఆల్సో దిస్ థ్రెటనింగ్ లెటర్ ఈ 2006లో తులసి ముందు భార్య లోన్ తీసుకుని 3 లక్షలు సో ఇప్పటి వరకు ఇంట్రెస్ట్తో పాటు దట్ అమౌంట్ హ్యాస్ బికమ్ 1,35 lakhs అది పే చేయాలి లేకపోతే తులసితో పాటు ఆయన కూతురి కృష్ణ దే బోత్ విల్ బీ కిల్డ్ అట్లా రాశారు సో వర్మ ఈజ్ ట్రైంగ్ టు కన్విన్స్ అందరు ఫ్యామిలీ మెంబర్స్కి వీ షుడ్ గివ్ దట్ అమౌంట్ అండ్ ఇన్వెస్ట్ సో తులసికి హీ వాజ్ ట్రైంగ్ టు గివ్ అష్యూరెన్స్ మీ అందరూ భయపడడం లేదు నేను డబ్బులు తీసుకుంటున్నాము వీల్ అరేంజెస్ మనీ అండ్ ఆల్సో ముఖ్యమైన ఈ డిస్పోజ్ ఆఫ్ బాడీ కూడా నేనే చేసేస్తాము ఐ డంప్ ఇట్ ఆఫ్ ఇన్ ద సముద్రంలో వదిలేసి నో బడీ విల్ గెట్ టు నో బట్ తులసికి చాలా సస్పిషియస్గా వచ్చింది
సస్పిషన్లో షీ వాజ్ వెరీ ఏబుల్ టు స్మార్ట్లీ ఇన్ఫార్మ్ హర్ రిలేటివ్, తర్వాత ద షాప్ కీపర్ వేర్ షీ ఈజ్ వర్కింగ్. ఇన్ రిటర్న్ పోలీస్ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్. పోలీసులో ఇన్ఫార్మ్ వచ్చేస్తే ఇమీడియట్లీ వర్మ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వర్మ విజయలక్ష్మికి డాటర్ డాలీతో పాటు ఇక్కడ నుంచే ఒక రెడ్ షివర్లెట్ ఒక కార్లో వెళ్ళిపోవడం జరిగింది. దానికి మన దగ్గర CCTV ఫుటేజెస్ ఉన్నాయి. సో ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ స్ట్రెనస్ ఎఫర్ట్. ఆఫ్టర్ 4 days of struggle and all, finally we could get Vijayalakshmi, Verma and the daughter yesterday, and based upon the interrogation of her and combined her with the Revati, I mean, this story I am able to tell. To get this property, this 2.5 acre land, Tulsi should give her share. దానికోసం ఒక భయం లాగా ఇట్లాగా ఈ కాన్స్పిరసీ జరిగింది. సో వీ హ్యావ్ టు సీ ఆల్మోస్ట్ 6-7 monthsని ఆల్ యాంగిల్స్ దే హ్యావ్ చెక్డ్. ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఇట్ ఈస్ ఆల్ ద 3 appear to be of highly criminal mind. మొత్తం ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఇప్పుడు చెప్తానికి ఇట్ ఈస్ లిటిల్ మే నాట్ బి పాసిబుల్, బట్ కోర్టులో మన వాళ్ళు విల్ రిప్రజెంట్ ఎ ప్రాపర్ కేస్ ఫర్ ఎవ్రీ స్టెప్. లైక్ దిస్ సిమ్ కార్డ్ విచ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ టు కాల్ పీపుల్, హౌ దట్ వాజ్ సెక్యూర్డ్, హౌ దిస్ డెడ్ బాడీ వాజ్ సెక్యూర్డ్, ఈ బాక్స్ ఎట్లా తయారు చేశారు, అందరికీ చాలా ప్రికాషన్ తీసుకున్న తర్వాత యూ హ్యావ్ డన్ ఇట్. ఇంపార్టెంట్ విచిత్రంగా దిస్ వాట్ వీ కుడ్ గెట్ ఫ్రమ్ దిస్ 17th రోజుకి పర్లా గారికి తీసుకుని కిడ్నాప్ చేసి దే హ్యావ్ మర్డర్డ్. మర్డర్ టైంకి బోత్ వర్మ అండ్ విజయలక్ష్మి హ్యావ్ మర్డర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డాలీ 14-year-old గర్ల్. తర్వాత 2 రోజుకి దే ఆర్ స్లీపింగ్ విత్ ద సేమ్ డెడ్ బాడీ ఇన్ దేర్ హౌస్ బిఫోర్ సెండింగ్ ఇట్ ఆన్ 19th. ఈ అద్భుతంగా, షాకింగ్గా, విచిత్రంగా నాకు కూడా కనపడలేదు. పర్హాప్స్ నెవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ. But finally, because of the hard effort of our entire team, additional speed means SDPO, Vivaram, Narsapur, entire team, Yakuvidu, all his SIs, చాలా మంది women force, because ముగ్గురు అమ్మాయి మనకి ఇక్కడ ఉన్నాయి. So we have really struggled so hard to get it done, and so it's just such a immediate time. దాని గురించి మన మీడియా మిత్రులకు ఐఎమ్ really థ్యాంక్ఫుల్. మీరు అందరూ చాలా కోఆపరేట్ చేశారు. ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ హెల్ప్డ్ us in circulating the photograph of the dead body, in getting the accused arrested, everywhere you have helped. దాంతోపాటు ఐఎమ్ really highly thankful to my IGP Lord Ashok sir garu. He came over here, he guided us. The investigation completely was given a rewind after sir came into it. దాంతోపాటు మన DG గారు ద్వారకా తిరుమల రావు సార్, మన IG Law and Order గారు శ్రీకాంత్ సార్కి, they all helped us, and on every daily basis there were multiple teleconferences and everything which we were holding, so that ఈ కేసులో ఒక వాటర్ టైట్ కేసులో పెట్టేసి ఒక ఫాస్ట్ ట్రాక్ చేసి we will ensure that all 3 are sent to jail forever, or at least they should get death conviction. విద్యార్థులు మరింత కష్టపడి చదివి భవిష్యత్తులో అద్భుతమైన ఉపాధ్యాయులుగా రాణించేందుకు DSE ఉచిత శిక్షణ తరగతులు సువర్ణ అవకాశమని గొప్ప వేదిక అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పురపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం GTP మహిళా కళాశాలలో వెనుకబడిన తరగతుల అధ్యయన కేంద్రం వారిచే ఏర్పాటు చేసిన మెగా DSE ఉచిత శిక్షణ తరగతులను ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంతకం చేసింది మెగా DSE మీదనే అని, విద్యకు ప్రాధాన్యత ఇస్తే ఉజ్వల భవిష్యత్తు మీదే అని, విద్యార్థులు చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తమదే అన్నారు. DSEకి అందిస్తున్న ఉచిత శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. KGRL కళాశాల కార్యదర్శి మెంటే మనోహర్, జాయింట్ సెక్రటరీ ఆరేటి ప్రకాష్, కోశాధికారి గన్నాబతులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి మెగా DSE ఉచిత శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటి వరకు 46 మంది శిక్షణ పొందుతున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన శిక్షణ తరగతుల అధికారి GVRS గణపతిరావు, అసిస్టెంట్ ఆఫీసర్ K వెంకటేశ్వరరావు, కళాశాల డైరెక్టర్ తోట శ్రీరామ్మూర్తి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ ధనలక్ష్మి, జె జోహన్నా, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కవల నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ సతీష్, డాక్టర్ గంగాధర్రావు, వినోద్రావు, SK ఉషా, S నాగేశ్వరరావు, కారుమూరి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం మెగా DSE మీద పెట్టారు. దానివల్ల మీ అందరికీ మంచి అవకాశాలు వచ్చినాయి. వారి ఆలోచన ఒక్కటే, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో చదువు లేని వారు ఉండటానికి వీల్లేదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, మంచి విద్యావంతులై ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలన్న ఆలోచనతో విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గతంలో
ఒక విద్యార్థి డిగ్రీ చదవాలి, బీఈడి చదవాలి అంటే ఎంతో వ్యయ ప్రయాసంతో కూడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని చదివే పరిస్థితి. గత చరిత్ర తీసుకుంటే ఒక ఇంజనీర్ చదవాలంటే, ఒక డాక్టర్ చదవాలంటే సామాన్యమైన కుటుంబానికి అందుబాటులో ఉండేది కాదు. నాకు తెలిసైతే 100 ఎకరాల రైతు కూడా వాళ్ళ బిడ్డను ఇంజనీర్ చదివించలేని స్థితి గతంలో. పిల్లలు కూడా డిగ్రీలు, ఇంజనీరింగ్, డాక్టర్లు, సైంటిస్టులు, ఐఏఎస్, ఐపీఎస్ చదువుకునే అవకాశం వచ్చింది. అన్ని కాలేజీలు వచ్చినాయి, అన్ని అవకాశాలు వచ్చినాయి. చదువు వలన అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి సాధించలేము, ఒక్క చదువు వల్ల అభివృద్ధి సాధించగలుగుతాం. దేశ ఆర్థిక విధానాన్ని, విదేశాంగ విధానాన్ని మెరుగుపరచడంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కృషి మరవలేనిదని, మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయే మోషన్ రాసు అన్నారు. భీమవరం 3 టౌన్లోని మేడిది జాన్సన్ నివాసం వద్ద జరిగిన మన్మోహన్ సింగ్ సంతాప సభలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల మాట్లాడుతూ 10 సంవత్సరాలు దేశ ప్రధానిగా పనిచేసి ఎన్నో పాలనా సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పేండ్ర వెంకటస్వామి, ఎంపీపీ పేరుచెల్ల విజయ నరసింహరాజు, కామన్ నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షులు గాదిరాజు రామరాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ప్రధాని, ఈ దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. ఈ భారతదేశం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు 2004లో పివి నరసింహారావు గారు గవర్నమెంట్లో ఆర్థిక మంత్రిగా ఉండి ఈ దేశానికి అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆ రోజున దేశంలో ఒక 19 రోజులకు మాత్రమే ఖర్చుల నిమిత్తం బడ్జెట్ ఉన్నప్పుడు, ఈ దేశం సంక్షోభ దిశ వెళ్తున్నప్పుడు మన్మోహన్ సింగ్ గారిని సోనియా గాంధీ గారు అలాగే పివి నరసింహారావు గారు కూడా తీసుకొచ్చి ఆయన ఎటువంటి రాజకీయ సంబంధం లేకపోయినప్పుడు కూడా ఈ దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజ్యసభ సభ్యుడిగా చేసి మంత్రిగా చేయడం జరిగింది. సుదీర్ఘకాలం ఆయన 35 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉండటం ఈ దేశానికి ఆర్థిక పరంగానే కాకుండా విదేశాలతో మనకు ఉండేటటువంటి అనేక సంబంధాలని ఆయన మెరుగుపరిచి ఈ రోజున విదేశీ సంబంధాలు మెరుగుపడి అంటే కనుక, ఆర్థిక సంస్కరణలు వచ్చాయంటే కనుక కేవలం మన్మోహన్ సింగ్ గారి యొక్క గొప్పతనం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి ఆర్థికవేత్తల్లో ముఖ్యుడు మన్మోహన్ సింగ్ గారు. అటువంటి మన్మోహన్ సింగ్ గారు మన భారతదేశంలో పుట్టడం మనందరికీ కూడా గర్వకారణం. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఈ దేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలు అనేటటువంటి భాషలు అనేటువంటి భేదం లేకుండా ఈ దేశాన్ని కాపాడుకోవడంలో ఎంతమందో మహానుభావులు కృషి చేస్తున్నారు. అటువంటి వారిలో మరి దేశాన్ని రక్షించినటువంటి, ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం నుంచి రక్షించినటువంటి మహానుభావుడు మరి మన్మోహన్ సింగ్ గారు. అటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు లేకపోవడం మన దేశానికే కాదు ప్రపంచానికే, ఆర్థిక విధానాలకే ఒక లోటు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున భీమవరం పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజున ఈ సందర్భంగా మరి యొక్క మన్మోహన్ సింగ్ గారికి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. ఆయన యొక్క స్ఫూర్తి తీసుకుని అందరూ కూడా మరి ఆయన ఎన్నికల అఫిడవిట్లో రాజ్యసభ సభ్యుడిగా లాస్ట్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాలి. ఆయన ఆస్తి రాస్తూ అప్పులు ఒక అప్పు కూడా లేదని చెప్పి రాయటం అంటే ఆయన యొక్క ఆర్థిక నిబద్ధతకి గొప్పతనం. ఎందుకంటే ఆయనకున్న మరి ఇందాక నేను ఎక్కడో చూశాను, ఒక 2 ఇళ్ళు, ఒక మారుతి కారు, 800 మారుతి కారు మాత్రమే మరి ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసి ఒక 800 మారుతి కారు, 2 ఇళ్ళు, ఒకటి చండీగఢ్లోను, ఒకటి ఢిల్లీలో. అంటే ఎంత సింపుల్ లైఫ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అటువంటి లైఫ్ ఉన్నటువంటి వ్యక్తికి అప్పు లేదంటే కనుక ఎంత జాగ్రత్తగా బతికేయాలనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక దేశాన్ని కూడా అటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపెట్టినట్టు మన్మోహన్ సింగ్ లేరంటం అనేది జీర్ణించుకోలేని విషయం. కనుక వారికి, వారి ఆత్మకి, వారి కుటుంబానికి అందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.
మన్మోహన్ సింగ్ గారు రాజకీయాల్లో ఏ పదవిలో ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా, అలాగే పివి నరసింహారావు గారి హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా, అలాగే ప్రధానమంత్రిగా చేసినా కూడా ఆయన రాజకీయాల్లో ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచారు. ఎంతో ఓర్పు నేర్పు గల నాయకుడిగా, రాజకీయాల్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండి ఆయన ఎప్పుడు కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉండి తన పని తాను చేసుకుంటూ పోయి అంత మేధావి అయినప్పటికీ కూడా ఎక్కడ ఒక మాట ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఒక నిగర్విగా, ఒక ఆదర్శప్రాయుడిగా జీవించారు. రాజకీయాల్లో మనం అంతా కూడా ఆయన నుంచి ఎంతో నేర్చుకోవాలి. అలాంటి ఒక ఆర్థికవేత్త, ఒక సీనియర్ నాయకుడు, రాజకీయాల్లో అందరికీ ఆదర్శప్రాయమైన వ్యక్తి దూరం అవడం చాలా బాధాకరం. వారికి పట్టణ ప్రముఖులందరూ మేమంతా కూడా నివాళులు. కూటమి ప్రభుత్వం కరెంటు ఛార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం జిల్లా కేంద్రమైన భీమవరంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 3వ పట్టణంలోని పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ మేడిది జాన్సన్ నివాసం వద్ద నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేంట్ర వెంకటస్వామి, ఎంపీపీ పేరిచెల్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాండ్రెగ్ల నరసింహారావు, పార్టీ పట్టణాధ్యక్షులు గాదిరాజు రామరాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే 2 సార్లు విద్యుత్ సర్ఛార్జీలు పెంచి పేద సామాన్య వర్గాలపై పెనుభారం మోపారని ధ్వజమెత్తారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజలు మోసం చేశారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు చినిమిల్లి వెంకట్రాయుడు, గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కామన్ నాగేశ్వరరావు, కోడే యుగంధర్, విజయలక్ష్మి, పాలవెల్లి మంగ, అల్లూరి రవిరాజు, గుంటి ప్రభు, పెచ్చేటి ప్రసాద్తో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీల పెంపుదలపై నిరసిస్తూ ఎలక్ట్రికల్ ఎస్సీ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అబద్ధ వాగ్దానాలు చెప్పడం అన్నది పరిపాటి అయిపోయింది. గత ఎన్నికల్లో ఇలాగే అబద్ధ వాగ్దానాలు చెప్పి 600 వాగ్దానాలని వెబ్సైట్ నుంచి తొలగించిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు మళ్ళీ మోసపోయి ఆయన ఇచ్చిన సూపర్ 6 అన్న అబద్ధ వాగ్దానాలు నమ్మి మభ్యపడి ఈరోజు ఆ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. వచ్చి 6 నెలలు అవ్వకముందే చెప్పిన వాగ్దానాలను అమలు చేయకపోగా మరి ప్రజలకి నిత్యావసరమైన తిండి ఇవన్నీ ఎంత నిత్యావసరమో కరెంటు కూడా ప్రతి ఒక్కరికి అంతే నిత్యావసరం. వాడకుండా తగ్గించి ఆడంబరాలకు పోయేది కాదు అది. మరి అలాంటి కరెంటు ఛార్జీలని పెంచనని చెప్పడం ఎన్నికల ముందు చేసి రేవు దాటిన తర్వాత అది ఈరోజు 15,000 కోట్ల కరెంటు భారాన్ని, ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపడం అంటే ఎంతవరకు సమంజసం? మోసపోయిన ప్రజలు ఈరోజు వారిని అడగలేరు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వినతి పత్రాలను ఇవ్వడం చేస్తూ మీరు చేసిన వాగ్దానాల్ని మీరు నిలబెట్టుకోండి, ప్రజలను మోసపరచకండి అని చెప్పి ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి 3 లక్షల కోట్ల పైనే పేదవారి అకౌంట్లు వేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? రెట్టింపు ఇస్తా ఉన్నది. అంటే 6 లక్షల కోట్ల రూపాయలు పేదవాడి అకౌంట్లో ఇవ్వాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం. అప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇన్ని హామీలు ఇచ్చి ఈ రోజున మరి కరెంటు బిల్లు మొన్న నెల 60 పైసలు, ఈ నెలలో 60 పైసలు, వచ్చే నెలలో 80 పైసలు, 15,000 కోట్ల రూపాయలు పేదవాడికి భారం మోపి ఏ సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకుండా పేదవాడికి భారం మోపుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం. దాన్ని నిలదీయడానికి ప్రభుత్వానికి వేళ విన్నపించిన వేళ ఏదైతే పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోండి, పేదవాడికి అండగా ఉండని కూడా ఈ రోజున ఎస్సీ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి. అంతేకాకుండా ప్రజల మీద ఏ విధంగా భారం వేయాలని చెప్పి నిజంగా అతను చేస్తున్నటువంటి పనులు ఈ రోజున ప్రజలందరూ కూడా రోడ్ల మీద నిరసన చేసే కార్యక్రమాలు. 6 నెలల్లో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం. నేను ఒక రోజున టీవీ పెడితే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నారు, నాణ్యమైన కరెంటు నేను అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి కరెంటు నాణ్యత లేదంటావా, శాఖ కొట్టదంటావా అనుకుని ఏంటి నాణ్యమైన కరెంట్ అని చెప్పి నేను ఆలోచిస్తే ఈ రోజున తెలిసింది నాణ్యత అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద వేసే భారం.
ఈ రోజున ఏదైనా కానీ డబ్బు పెట్టి కొనుక్కునే వస్తువు ఏదైనా కానీ చంద్రబాబు గారి దృష్టిలో ఈ రోజున నాణ్యత. కాబట్టి మొన్న చూసాం రైతుల మీద నిరసన కార్యక్రమాలు, ఈ రోజున విద్యుత్ మీద, భవిష్యత్తులో విద్యార్థుల మీద కూడా నిజంగా చేస్తున్నటువంటి అరాచకాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. మన ప్రజలందరూ కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి మంచి పనులన్నీ చూశారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసపూరితమైన హామీలు నమ్మి ఈ రోజునే కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ప్రజలు కూడా తెలుసుకుని మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో 195 గృహాలు విద్యుత్ వినియోగదారులుగా ఉన్నారు. ఇంతమంది ప్రజలకి భారం మోపడం అనేటువంటిది ఈ ప్రభుత్వానికి సరైన విధానం కాదు. మాట ఇచ్చారు, మాట మీద నిలబడండి, పెన్షన్ అన్నారు, పెంచకుండా ముందుకు ప్రభుత్వాన్ని నడిపించండి. ఆ విధమైనటువంటి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకున్నారని మీరు చెప్తున్నారు. కాబట్టి మీ మాట ప్రకారం కరెంటు ధరలు పెంచమన్నటువంటి విధానాన్ని మానుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రతి చోట చెప్పారు, నేను కరెంటు ఛార్జీలు పెంచను, వీలైతే పెంచిన ఛార్జీలు తగ్గిస్తాను, నాణ్యమైన కరెంటు ఇస్తాను అని. ఈ రోజున మరి అధికారంలోకి వచ్చిన 7 నెలలకే ఆయన ప్రజలపై 15,000 కోట్లు భారం వేసి వారిని అడ్డు విరగదీస్తున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కానీ ఈ బాధుడు మాత్రం తప్పట్లేదు. ఈ రోజున రాష్ట్రం వెలిగిపోతుందంటే ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ని అభివృద్ధి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసింది ఓన్లీ బ్రాందీ షాపులు ఒకటే. ఇవాళ ఎక్కడ చూసినా రోడ్డు మీద దగదగా లైట్లు మెరుస్తున్నాయి. ఏంటని చూస్తే 100 పేపర్ తాగండి, లండర్ స్ప్రైట్ తాగండి, బ్రాందీ షాపులే. రాష్ట్రంలో వెలిగిపోతున్నది ఒకటే. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్తారని ఉండి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా ఆకివీడ్లో పోరుబాట నిర్వహించారు. వైఎస్ఆర్ సెంటర్లో ధర్నా నిర్వహించి ఐభీమవరం రోడ్లోని విద్యుత్ సబ్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, వైసీపీ టౌన్ అధ్యక్షులు అంబటి రమేష్, వైసీపీ మండల అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామన్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు పుప్పాల సత్యనారాయణ, వంగ జ్యోత్స్నాదేవి, గూండా సుందర్రామనాయుడు, మోరా జ్యోతిరెడ్డి, పళ్లెం అరుణకుమారి, సిబిసిఎన్సి అధ్యక్షులు మద్దా జ్ఞానరాజు, మన్నే నాగరాజు, గులిపల్లి అచ్చారావుతో పాటు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం మరి ఏవైతే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో అవన్నీ కూడా పెంచి నవంబర్ నుంచి కూడా అందరి మీద ఈ విద్యుత్ ఛార్జీలు భారం పడి నిజంగా పేద ప్రజలు కూడా నవంబర్ డిసెంబర్ బిల్లులు చూసిన తర్వాత ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి ఏదైతే ఎలక్షన్ ముందు మరి హామీలు ఇచ్చి 5 సంవత్సరాల్లో కూడా కరెంటు బిల్లు పెంచమని చెప్పి హామీలు ఇచ్చి మరి ఈరోజు 6 మాసాలు కాకుండానే ప్రజల మీద మరి పన్ను ఎలక్ట్రికల్ బిల్లు భారం మోపి సుమారు 15,000 కోట్ల రూపాయలు అదనంగా పనులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైందని మనకు తెలుస్తోంది. నవంబర్ డిసెంబర్ బిల్లులో కూడా 300 వచ్చి సామాన్యులకు కూడా ఇళ్ల కరెంటు 600 రూపాయలు వస్తుంది. అలాగే అన్ని రకాల ఛార్జీలు కూడా వేసి అదనంగా మరి కరెంటు బిల్లులు వసూలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి మా పార్టీ తరఫున మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ రాష్ట్రం అంతా కూడా మరి ఎలక్ట్రికల్ ఏడీ కానీ, ఏఈ కానీ, డిఈ గారికి కానీ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వీరి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయమని చెప్పి కోరుతున్నాం. ఏం చేద్దంటే ఇవాళ సామాన్యుడు కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి నెల ఏదో ఒక పథకం ద్వారా ప్రతి పేదవాడికి డబ్బులు పడేవి. వారందరూ కూడా కరెంటు బిల్లులు కట్టుకోనో, ప్రతి పిల్లల్ని చదివించుకోనో, మరి కుటుంబాల్లో ఉన్న కష్టాలని, అప్పుల్ని తీర్చుకుంటా కాలం గడిపేవారు. మరి ఇవాళ 1 రూపాయి కూడా పేదవాడికి అందే పరిస్థితి లేదు. ఇవాళ బజార్కి వస్తే అన్ని షాపుల్లోని కూడా వ్యాపారాలు కూడా లేక వ్యాపారస్తులు కూడా బాధపడుతున్నారు. ఈ 6 నెలల్లో కరెంట్ ఛార్జీలు పెంచి
ప్రజలు నడ్డి విరిచిన కూటమి ప్రభుత్వానికి ఇది ఒకటే విజ్ఞప్తి. ప్రజలకి కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని గవర్నమెంట్ రాకముందు మీరు ఎలక్షన్ లో హామీ ఇచ్చారు. కానీ కరెంట్ ఛార్జీలు పెంచి పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడేలా చేస్తున్నారు. సూపర్ 6 అని ప్రవేశపెట్టారు, కానీ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. సూపర్ 6 హామీల మేరకు దాంట్లో కరెంటు ఒక పెద్ద సమస్యగా, కరెంటు గురించి 5 సంవత్సరాల రూపాయి పెంచమని పార్టీ మేనిఫెస్టోలో ఇవ్వటం జరిగింది. కానీ 6 నెలలు అవ్వకముందరే సామాన్య మానవుడు కట్టలేని 200 రూపాయలు వచ్చేవాడికి 400, 400 వచ్చేవాడికి 800గా బాధుడే అంటూ మధ్యతరగతి ఒక కుటుంబాల వారి అందరికీ, అలాగే మా అక్వా పరిశ్రమ కూడా మేము ఈ కరెంట్ని సరిచేస్తాం, చూస్తాం, అందరికీ ఒకే రేటుగా ఉంటుందని చెప్పి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. అవన్నీ వారికి గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరపడం జరిగింది. నిరంకుశ పరిపాలన చేయటం చంద్రబాబుకి ఇది కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బషీర్బాగ్లో మామూలుగా శాంతియుతంగా చేస్తున్న వారిపై కాల్పులు జరిపి ఒక టెర్రరిస్టులను ఒక నక్సలైట్లను చంపినట్టు బషీర్బాగ్లో చంపడం జరిగింది. ఇది ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. మళ్ళీ తిరిగి ఈరోజు మొదలెడటంతో ఈయన ప్రభుత్వానికి పత్రానికి ఇదే నాంది అని చెబుతూ సెలవు తీసుకున్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా ఈ రోజున 17,485.36 కోట్లను పేదల ప్రజలపై భారాన్ని మోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకు వంతపాడారు. గొప్ప పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆ మాటకు నిలబడతారని ప్రజల్లో ఎంతో కొంత అభిమానం ఉంది. కానీ ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను తన కూడా వంటపాడి ప్రజలను చేత్కరించబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరి కూడా చాలా వరకు నిర్మాణం అవుతే ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని, అది పాలనతోనే ఆగం కావాలని, కళ్ళతోనే వాళ్ళు వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్పై ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలను స్కూల్ ప్రో వైస్ చైర్మన్ డాక్టర్ వత్సవాయి శ్రీనివాసరాజు ఖండించారు. ఎన్నో దాన ధర్మాలు చేసిన కుటుంబం తనదని, కళాశాలలో పీడీ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానని, తన ఎదుగుదలను చూడలేక కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ స్కూల్కు పర్మిషన్ లేదంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, 2027 సంవత్సరం వరకు పర్మిషన్ ఉందంటూ పత్రాలను చూపించారు. విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు వచ్చి పరిశీలించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. కరెంటు బిల్లు కట్టలేదని ప్రచారం చేస్తున్నారని, తల్లిదండ్రుల పేరిట చారిటీతో ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని జిల్లా పోలీస్ కేంద్రానికి ఇచ్చానని, దానికి ఎటువంటి అద్దె వసూలు చేయడం లేదని, పోలీస్ శాఖ కరెంటు బిల్లు చెల్లించాలని వారు గత కొంతకాలంగా చెల్లించలేదని, అందువల్లే జాప్యం జరిగిందని అన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. శుక్రవారం స్కూల్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఫాస్ట్ రోలర్ స్కేటింగ్ 200 మీటర్స్ కండక్ట్ చేయాలంటే భారతదేశంలో సౌత్ ఇండియాలో ఏకైక అడ్డా అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మాత్రమే. 2 ఫోమ్ సింథటిక్ కోర్టులు ఉన్న టెన్నిస్ కోర్టులోని ఏకైక పబ్లిక్ స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భీమవరం. హార్స్ రైడింగ్, రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు మా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే సౌత్ ఇండియాలో ఎక్కడా లేని ప్రీమియం స్కూల్ అని ఇచ్చారు. ఇక ఎస్పీ ఆఫీసు, నేను ఎస్పీ ఆఫీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చాను. ఇదిగో అగ్రిమెంట్, చారిటీ ఏదండి, చారిటీగా కరెంటు బిల్లు కట్టుకోమన్నా. వాళ్ళకి కరెంటు బిల్లు కట్టుకోవడానికి ప్రొవిజన్ లేదు. వాళ్ళు రాయల్టీగా లంసమ్గా ఇంత అమౌంట్ అని మీకు 1,35,000 ఇస్తాం రాజుగారు, మాకు లేదు, మీ బిల్లుతో పాటు కలిపి కట్టమన్నారు. నాకు 2-3 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. 7 నెలలకు ఒకసారి ఇస్తారు, కానీ అగ్రిమెంట్లో 20వ తారీఖు లోపు ఇచ్చేస్తామని ఇచ్చారు. అది ఎందుకంటే మన అందరికీ కూడా గవర్నమెంట్ సంస్థది, డిపిఓ 20వ తారీఖు లోపు అన్నారు. ఎక్కడ కుదరదు కదా, 5 నెలలకి, 6 నెలలకి, 7 నెలలకి ఎప్పుడో వస్తాయి. అవి వచ్చినప్పుడు పాత బిల్లులు అయ్యి కలిపి కట్టవలసింది ఉంది. ఎక్కడో కరెంటు బిల్లు కట్టాలని నన్ను నిర్ణయించడం ఏంటి? ఈ 5 సంవత్సరాలు ఎవరికి గుర్తు రాలేదా ఫేక్ డిపిఎస్ ఒరిజినల్ డిపిఎస్? ఇది ఎన్ని 10th క్లాస్ బ్యాచ్లు వెళ్ళినాయి బయటికి? ఏ ఒక్క విద్యార్థి అన్నా ప్రశ్నించారా? ఏ ఒక్క తల్లిదండ్రులు అన్నా ప్రశ్నించారా? కరెంటు బిల్లు ఏంటంటే ఒక యూట్యూబ్ ఛానల్లోనూ వేరే ఛానల్లోనూ నా దగ్గరకు వస్తున్నారు.
ఏంటంటున్నారు, ఏముందని ఇవన్నీ చూపిస్తున్నాను పేపర్స్ అన్నీ. ఇగో మా దగ్గర లేనిది ఏమన్నా ఉందా చూసుకోండి. నేనేం చెబుతున్నా, అన్నీ ఉన్నప్పుడు నేను ఎందుకు బెండ్ అవ్వాలి? గత 5 సంవత్సరాలుగా ఏ రకమైన మీడియాలో కానీ ఎక్కడా కానీ మచ్చలేని విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని రన్ చేస్తున్న చరిత్ర సుబ్బరాజు కమల ఎడ్యుకేషన్ సొసైటీది. ఇటీవల 2 ఛానల్స్లో ఈ స్కూల్కి పర్మిషన్ లేదు, ఈ స్కూల్ ఏదో వెబ్సైట్లో లేదని చెప్పి కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. అన్ని రకాల పర్మిషన్స్ ఈ స్కూల్కి ఉన్నాయి. ఈ స్కూల్కి సిబిఎస్ఈ నెంబర్ ఉంటుంది. ఆ సిబిఎస్ఈ నెంబరు 2027 వరకు రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే రకంగా ఈ స్కూల్కి ఫైర్ పర్మిషన్ లేదన్నారు, ఇంకోటి లేదన్నారు, అన్నీ ఉన్నాయి. దయ ఉంచి ఎవరైనా పర్మిషన్స్ విషయంలో కానీ డిపిఎస్ జెన్యూనిటీ విషయంలో కానీ మీరు వచ్చి డైరెక్ట్గా సంప్రదించడం తప్ప మీ ఇష్టం వచ్చినట్టు అసత్య ప్రచారాలు కనుక చేస్తే సుబ్బరాజు కమల ఎడ్యుకేషన్ సొసైటీ చూస్తూ ఊరుకోదు. ఇది కరెక్ట్ అయిన విషయం కూడా కాదు. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం కార్పొరేట్ సంస్థల్లో 25% విద్యార్థుల్ని ఫ్రీగా చదివించాలనేది గత ప్రభుత్వం ఆలోచనది. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, అద్భుతమైన మెరైకల్స్ చేస్తూ ఉంది. ఇటువంటి కార్పొరేట్ స్కూల్స్ని ఎన్నో వాటికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అటు బీజేపీ గవర్నమెంట్ అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, అద్భుతమైన అవకాశాలు కల్పిస్తున్నారు. అద్భుతమైన ఆవిష్కరణలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ మారుమూల ప్రాంతం అయినటువంటి గొల్లలకోడేరులో 2019లో ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని తీసుకురావడం అనేది ఆ రోజు ఒక బిగ్ ఛాలెంజ్. ఇక్కడ పేద విద్యార్థులు 150 మంది విద్యార్థులు ఫ్రీగా చదువుకుంటున్న సందర్భం. 2-3 పోలీస్ ఆఫీసర్సు, ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్, ఏదో వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల వారు మీడియా అందరికీ కూడా, హెడ్ క్వార్టర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి ఇక్కడ ఏదో కుంభకోణాలు జరిగిపోతున్నాయని చెబుతున్నారు. 850 మంది ఉన్న పిల్లలు వారు చేసిన అసత్య ప్రచారాల వల్ల, వారు చేసినటువంటి విష ప్రయోగం వల్ల ఈరోజు 250కి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు దిగజారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 250 మందిలో కూడా 150 మంది పిల్లల్ని డ్రెస్సులు కానీ, బుక్స్ కానీ, బస్సు ఫీజు కానీ లేకుండా నిరుపేద విద్యార్థులు చదివిస్తున్న ఏకైక సంస్థ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అవసరమైతే మీరు మీడియా పీపుల్ రండి, మీ హెడ్ క్వార్టర్స్ నుంచి అవసరమైతే మీ యాజమాన్యాన్ని రమ్మనండి, ఇక్కడ చూసుకోమనండి. పేద విద్యార్థులు చదువుకుంటున్నారు, ఎవరికి ఉపయోగపడుతుందో కనుక్కోమనండి. నేను బ్యాంక్ లోన్ తీసుకున్నా, నా లోన్ నేను కట్టుకుంటున్నా, ఎవరితో సైట్ పెట్టి నేను బ్యాంక్ లోన్ తీసుకోవాలా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని అడ్డం పెట్టుకుని ఏ రకమైన దందాలు కూడా నేను చేయలేదని చెప్పేసి మీకు చెబుతున్నా. దయ ఉంచి ఎవరైనా అటువంటి దందాలు కానీ అటువంటివి కానీ ఉన్నాయని నిరూపిస్తే కనుక నేను స్వచ్ఛందంగా ఈ స్కూల్ని మూసివేసి నేను వెనక్కి వెళ్తానని కూడా చెబుతున్నా. ఈరోజు ఏదో ఒక టీవీ ఛానల్లో క్రోమ్ ఏదో వచ్చిందట, రేపేళ్ళుండే వేస్తారట. ఏం వేసేస్తారండి? ఏం జరిగిందని వేస్తారు? ఏ ఫెసిలిటీ లేదని వేస్తారు? ఎక్కడ తల్లిదండ్రులు సఫర్ అవుతున్నారని వేస్తారా? విద్యార్థులు సఫర్ అవుతున్నారని వేస్తారా? 150 మంది పేద విద్యార్థులు చదువుతున్నారని వేస్తారా? నేను అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మేము ఎవరైతే 150 మంది పిల్లలు, 150 మంది తల్లిదండ్రులు ఉన్నారో 500-600 మంది అవసరమైతే లోకేష్ గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దీని వెనకాల ఎవరైతే విలన్స్ ఉన్నారో, ఎవరైతే విషప్రయోగాలు చేస్తున్నారో వాళ్ళని వెలికి తీసి, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికే, వారి భార్యకే రక్షణ లేని ఈ సమాజంలో నేను నిరుపేదనైనటువంటి ఒక గ్రామీణ క్రీడాకారుడిని ఈ రకమైన విజయాలు సాధిస్తూ ఉంటే, నేను ఓన్లీ ప్లే ఫీల్డ్స్ కోసం పెట్టాను స్కూలు. నేను ఒక జాతీయ క్రీడాకారుడిని, ఈ స్థాయికి వచ్చానంటే చెమటోర్చి సంపాదించి నేను వచ్చి వీళ్ళందరికీ 10 మందికి కొవ్వొత్తులా కరుగుతున్నాను తప్ప ఏ రకమైన బ్లాక్ మనీ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని, కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కాదు. నా ఇంటి పేరు ముందే రాజా వత్సవై ఉంది. నా 4 ఫాదర్సు మహారాణి, మహారాజా వ్యవస్థాపకులు. నా తండ్రి జమీందారీ కుటుంబంలో ఉండి ఆఖరిగా నాకున్నటువంటి పొలాన్ని ఆ రోజు అజయ్ కలాం రెడ్డి గారికి దానం చేసినటువంటి పెద్ద మనిషి. అదే రకంగా 1989లో ఏషియన్ ఇంటర్మీడియట్ యూనివర్సిటీస్కి
ఇండియా నుంచి రిప్రజెంటేట్ చేసిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక వ్యక్తిని నేను. దయవుంచి ఆర్జేడీ గారిని, డిఈఓ గారిని నా హంబుల్ రిక్వెస్ట్ మీ ద్వారా దయవుంచి స్కూల్కి వచ్చి నిజ నిర్ధారణ ఏదైతే ఉందో ఈ స్కూల్కి పర్మిషన్ ఉందా లేదా, ఈ స్కూల్ కమలా సుబ్బరాజు ఎడ్యుకేషన్ సొసైటీ రన్ చేసుకోవచ్చా లేదా అనేది హూమ్స్ ఎవర్ కన్సర్న్ అనే ఒక లెటర్ ఒకటి బయట పెట్టి వెళ్తే ఇటువంటి వ్యవహారాలు ఇవి జరగవు. ఖాతాదారులకు కోస్టల్ బ్యాంక్ అందిస్తున్న సేవలు మరువలేనివని ప్రముఖ పారిశ్రామికవేత్తలు వానపల్లి బాబురావు, నేరెళ్ల పెదబాబులు అన్నారు. ఆకివీడు కోస్టల్ బ్యాంక్ రజతోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు ద్వారా అందించే సేవలను వివరిస్తూ పట్టణంలో వాక్దాన్ నిర్వహించారు. అనంతరం ఆకివీడు ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సిహెచ్ సతీష్ బాబు మాట్లాడుతూ 4,300 ఖాతాదారులతో 20 కోట్ల టర్నోవర్తో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని సౌకర్యాలతో బ్యాంకు నడిపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మురళి, ప్రతాప్, భాగ్యశ్రీ, రాసుతో పాటు పలువురు ఖాతాదారులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆకివీడులో వెరీ కాంపిటేటివ్ బిజినెస్ బ్యాంకింగ్, అటువంటి పరిస్థితుల్లో ఈ కోస్టల్ బ్యాంక్ ఇక్కడ రావటం, వీరి సర్వీస్ని మెచ్చి ఈ పోటీతత్వంలో వారు నిలబడి వారి మంచి సదవపరే అందరికీ కస్టమర్స్కి మంచి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ సర్వీస్ ఏ బ్యాంక్ అయితే చేసిందో ఆ బ్యాంకే బ్యాంకింగ్ సెక్టర్లో బిజినెస్లో ముందుంటుంది. అటువంటి కోవలో మన కోస్టల్లో చిన్న ఈ ఏరియా బ్యాంక్ అనే ఉద్దేశంతో మన ఆకివీడులో పెట్టడం, మీరు సక్సెస్ఫుల్గా స్టాఫ్ నేను చాలా నాకు నియర్లీ 50 years నుంచి బ్యాంకింగ్ సర్వీస్లో ఉన్నాను నేను చిన్నప్పటి నుంచి. మరి అటువంటి పరిస్థితులన్నీ చూసా. మీరు చేసే సర్వీస్ కానీ, మీ స్టాఫ్ కానీ, మీ విధానం కానీ చాలా అభినందనలు. కాబట్టి ఇక్కడ అన్నీ ఉన్నాయి, సెక్టార్లో వనరులు ఉన్నాయి, ఉపయోగించుకునే వ్యక్తులు. డెఫినెట్గా ఈ ఆకివీడు మీకు తోడునీడగా ఉంటుంది, మీ లాభాల్లో ఉంటుంది, మీ అందరికీ గుర్తింపు వస్తుంది. మీరు ఇక్కడి నుంచి ప్రమోషన్గా మంచి మేనేజర్గా, మంచి స్టాఫ్గా గుర్తింపు పడతారు. మన బ్రాంచ్ మేనేజర్ గారు ఒక ఆరోగ్యకరమైన ఇష్యూలో కూడా స్టెప్ తీసుకుని ఈ ఎల్వి ప్రసాద్ గారు వారి సారథ్యంలో ఈ కంటి దానికి సంబంధించి కూడా ఇవాళ పెట్టారు ప్రోగ్రాం. దానికి కూడా చాలా హర్షించదగ్గ విషయం. సమాజానికి కావాల్సిన ఏం కావాలి అనే దాని మీద కూడా అవగాహన ఉన్నట్టుగా అది తెలియజేస్తుంది. ఈ బ్యాంకు చిన్న బ్యాంక్ అయినా కానీ పెద్ద బ్యాంకులతోటి పోటీ పడుతూ వ్యాపారం చేస్తుంది. ఆయన మేనేజర్ గారు కూడా నలుగురికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని ఆతృతతోటి మ్యాక్సిమం ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఇంజన్ బ్యాంకు వారు ఫైనాన్స్ ఇవ్వటం, పుచ్చుకోవడమే కాకుండా ప్రజలకి సర్వీస్ చేయాలని చెప్పి వీళ్ళు హెల్త్ క్యాంప్ కూడా పెడతాం. చాలా ఆనందం. నిజంగా ఇటువంటి అందరూ చేయరు, కానీ ఇక్కడ చేస్తున్నందుకు బ్రాంచ్ మేనేజర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంచేత ఈ బ్యాంకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి ఈ రకంగా మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. మా కంపెనీ వాళ్ళు అంటే మొక్కలు ప్రజెంట్ చేయమని, అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు ప్రజెంట్ చేయమని చెప్పారు. అలాగే ప్లాస్టిక్ కవర్లు అవి వాడకూడదని మా బ్యాంక్ వాళ్ళు సొంతంగా ప్లాస్టిక్ బ్యాగ్స్ అని ప్రింట్ చేసి కొంతమందికి అందించడం జరుగుతుంది. ఆకివీడులో అందరికీ అని కాదు, దాని ఒక స్టెప్ ఇది. తర్వాత ఇంకా పెద్దగా అన్నీ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి బ్యాగ్స్, అలాంటి గిఫ్ట్ ఐటమ్స్ అనేవి కూడా బ్యాంక్ ఏదో ఒకటి హై వాల్యూ కస్టమర్స్ కానీ, ఇప్పుడు ఆటో వాళ్ళు కానీ ఏదో రకంగా బ్యాంక్ తరఫున సిఎస్ఆర్ యాక్టివిటీస్ సందర్భంగా ఏదో ఒకటి మీకు కస్టమర్స్కి అందించడం జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా మా యొక్క బ్యాంక్ యొక్క సేవలు వినియోగించుకుని మా బ్యాంక్ మరింత 25 సంవత్సరాలు అయిన సందర్భంగా పెట్టాం. అలాగే ఓవరాల్ ఇండియాకి నెక్స్ట్ స్టెప్ ఇండియా మొత్తం మీద బ్రాంచెస్ ఓపెన్ చేసి డెవలప్ చేయాలనేది మా బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.